హలో వ్యూవర్స్, వచ్చే మే నెలలోనే మనకి చార్ధామ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. సో ఇప్పటి నుంచి అందరూ సిద్ధపడుతూ ఉంటారనమాట. సో చార్ధామ్ యాత్రకి వెళ్ళడానికి. సో మరి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనకి చార్ధామ్ యాత్ర వెళ్ళడానికి ఎట్లాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వి రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే అండి. సో చార్ధామ్ యాత్రతో పాటు అక్కడ సరస్వతి పుష్కరాలు కూడా జరగబోతున్నాయి. సో చాలా మంది ప్రీ ప్లాన్ గా చేసుకుంటూ ఉంటారు. అప్పటి వెళ్ళేది మేలో వెళ్ళేదే ఇప్పటి నుంచో ప్రిపరేషన్స్ అవుతూ ఉంటారు. భారతదేశంలో మరొక ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏది అంటే దైవభూమిగా పేరుగాంచినటువంటి ఉత్తరాంచల్ రాష్ట్రం. ఆ ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 ఆలయాలను కలిపి మనం చార్ధామ్ యాత్రగా పిలుస్తాం. దేశంలో ఉన్నటువంటి 4 ధామాలు, ఉత్తరాన ఉన్నటువంటి బద్రీనాథ్ ధామం, 2 దక్షిణాన ఉన్నటువంటి రామేశ్వర ధామం, తూర్పున ఉన్నటువంటి పూరి జగన్నాథ్, 4 పశ్చిమాన ఉన్నటువంటి ద్వారక. ఈ 4 క్షేత్రాలను కలిపి ఒరిజినల్ పరిభాషలో చార్ధామ్ అంటారు. జగద్గురు ఆది శంకరాచార్యులు దర్శించినటువంటి యాత్ర. కానీ భక్తులకు అందరికీ కూడా ఇవాళ చార్ధామ్ అంటే ప్రతి ఒక్కరూ గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవి చార్ధామ్ యాత్ర కాదు. ఈ 4 ప్రదేశాలు 4 ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఈ 4 ప్రదేశాలను కూడా ఒకసారి దర్శింపచేసి రావడాన్ని చార్ధామ్ యాత్రగా వాడుక పరిభాషలో పిలుస్తూ ఉన్నారు. 4 క్షేత్రాలు కూడా భారతీయ ఆధ్యాత్మిక సమాజంలో అత్యంత ముఖ్యమైనటువంటి, అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశాలుగా చెప్పొచ్చు. మొదటిదేమో యమునోత్రి. దేశంలోనే అత్యంత విశిష్టమైనటువంటి నది యమునా నది. అదేవిధంగా రెండోది గంగా నది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గంగా నదిని ఎలా పూజిస్తారు అంటే ఒక్కసారి గంగా నదికి వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం ఆచరిస్తే చేసిన తప్పులు, చేసిన పాపాలు హరించుకుపోతాయి అన్నటువంటి ధర్మం ఒకటి. మరొకటి, ఆ గంగాజలం ఇంట్లో ఉంటే శుభప్రదం అవుతుంది. అంతటి దివ్యమైనటువంటి నది జన్మస్థలమే గంగోత్రి ప్రదేశం. వాటితో పాటు కేదారేశ్వర ఆలయం, సాక్షాత్ పరమశివుడు తానే స్వయంగా వెలిసి ఉన్నటువంటి క్షేత్రాలు జ్యోతిర్లింగ క్షేత్రాలు. అలాంటి క్షేత్రాలలో కేదారేశ్వర ఆలయానికి చాలా విశిష్టత ఉంది. అది హిమాలయ పర్వతాల్లో సాక్షాత్ పంచపాండవుల చేత నిర్మించబడినటువంటి ఆలయం కేదారేశ్వర ఆలయం. ఆ పంచపాండవుల చేత నిర్మించినటువంటి ఈ ఆలయ సందర్శన కోసం ప్రతి సంవత్సరం కూడా సాక్షాత్ దేశ ప్రధాని ఆలయ ప్రారంభానికి వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆలయం క్లోజ్ చేసేటువంటి సమయంలో కూడా అక్కడికి వచ్చి పూజల్ని దర్శింప చేసుకొని భగవంతుని ప్రార్థించడం అనేది కల్లారా చూస్తూ ఉన్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు కేదార్నాథ్ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకోవడానికి. మరొక ముఖ్యమైనటువంటి ఆలయం చార్ధామ్లో అత్యంత విశిష్టమైనటువంటి ఆలయం బద్రీనాథ్. బద్రీనాథ్ అన్నటువంటి క్షేత్రం భూమి మీద నరనారాయణులు తపస్సు చేసేటువంటి స్థలం. ఒకటి, మానవుడిగా జన్మించినటువంటి వ్యక్తి పవిత్రంగా తాను అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు. మరొకటి, సాక్షాత్ దేవతలు కూడా అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. అంతటి దేవతల చేత నిర్మించబడి ఉన్నటువంటి క్షేత్రం బద్రీనాథ్ క్షేత్రం. సాక్షాత్ బద్రీనారాయణ యొక్క నివాస స్థలం. అక్కడే కూటవేటు దూరంలో ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో మన అన్నటువంటి విలేజ్ ఉంది. మనకందరికీ తెలుసు, ఎన్నో జనరల్ క్వశ్చన్స్లో కూడా, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో కూడా మనకు వస్తూ ఉంటుంది, భారతదేశంలో చిట్ట చివరి విలేజ్ ఏంటి అని. అందులో మానా విలేజ్ అని చెప్తూ ఉంటాం. ఆ మానా విలేజ్లోనే భారతదేశంలోనే పవిత్రమైనటువంటి నదిగా పిలువబడుతూ, దేశంలోనే పుణ్యనదిగా, పూజనీయమైనటువంటి నదిగా పిలువబడుతూ ఉన్నటువంటి సరస్వతి నది మన కళ్ళకు కనిపిస్తుంది. ఇంకా దేశంలో ఎక్కడా కనిపించదు. సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి 2025. నిజంగా చెప్తున్నాను, చూసేటువంటి వీక్షకులకి, అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వాళ్ళకి, వీక్షించేటువంటి భక్తులకి, యాత్ర అభిలాషకులకి అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, 2025 మే మాసం ఎంతో విశిష్టమైనటువంటి మాసం. ఎందుకంటే దేశంలో చార్ధామ్ యాత్రతో పాటు నరనారాయణ నివసించేటువంటి బద్రీనాథ్ క్షేత్రంతో పాటు బద్రీనాథ్ క్షేత్రానికి మరొక విశిష్టత కూడా ఉంది. ఎక్కడైతే బద్రీనాథ్ క్షేత్రం ఉందో అక్కడ ఉన్నటువంటి బ్రహ్మకపాలంలో చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలేమో -°C, ఎముకలు కొలికేటువంటి చలి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నా, ఆ బద్రీనాథ్ క్షేత్రంలో ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మకపాలంలో మాత్రం కాలు కూడా కింద పెట్టడానికి లేదు. అంతటి వేడి నీళ్ళ ఉష్ణగుండం ఆ యొక్క బ్రహ్మకపాలం. అక్కడ స్నానం ఆచరించి పితృదేవతలకు సంబంధించినటువంటి పిండ ప్రదానాది కార్యక్రమాలు నిర్వహిస్తే హైందవునిగా తన యొక్క జన్మ పునీతమవుతుంది అని చెప్పి ప్రతి వ్యక్తి భావిస్తూ ఉంటాడు. అందుకే సామాన్యమైన వ్యక్తి మొదలుకొని వివిఐపి వరకు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి ప్రతి ఒక్కరికి కూడా 2025 మే మాసం ఎంతో పవిత్రమైంది. మే 13 నుంచి మే 25 వరకు 12 రోజుల కాలం పాటు జరిగేటువంటి సరస్వతి నది పుష్కరాలలో
ఒక సైడు చార్ధామ్ యాత్ర దర్శనం చేసుకోవడం మాత్రమే కాకుండా సాక్షాత్ సరస్వతి నది పుష్కరాల్లో స్నానం ఆచరించే అవకాశం వస్తుంది. చూసేటువంటి భక్తులు మీరు ఏమనుకున్నా వాస్తవం చెప్పడం ఆర్వీరమణ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి చెప్తూ ఉన్నా. మనం ఎప్పుడు కూడా చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తాం. ప్రచారాలు చూస్తాం, ఎన్నో రకాల మాధ్యమాలు చూస్తాం. లాస్ట్లో మనకు తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటేనో లేదా టీవీ ప్రోగ్రామ్ వచ్చిందనో ఇంకోటి వచ్చిందనో మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సంక్లిష్టమైనటువంటి ప్రదేశాలు, సముద్ర మట్టానికి 10,000 మీటర్లు ఉన్నటువంటి ప్రదేశాలు, 10 రోజుల కాలం పాటు కొండ ప్రాంతాలలో హిమాలయ పర్వత శ్రేణిలో ప్రయాణం చేయవలసినటువంటి ప్రాంతాలు. అంత ప్రాంతాలకు వెళుతూ ఒక చక్కటి ప్రణాళికతో యాత్ర ప్లాన్ చేసుకోకపోతే అది చాలా కష్టంగా ఉంటుంది. మీకైనా కానీ మాకైనా కానీ. ఏర్పాటు చేస్తే చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాకు ఇటువంటి ఫెసిలిటీస్ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు. మనం ముందస్తుగా ప్రణాళిక చేసుకోవడం వల్ల ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ డిసెంబర్ మాసంలోనే డిసెంబర్ 15వ తారీఖు నుంచి జనవరి 31 వరకు ఒక 45 రోజుల కాలం పాటు ఒక దీక్షా కాలంగా ట్రావెల్ ఎక్స్పో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా ముందుకు వెళ్తూ ఉంది. ఇందులో ప్రతి ప్యాకేజ్ గురించి చెప్తా ఉంది. ఒక చార్ధామ్ యాత్రే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక యాత్రలు, అన్ని ఇంటర్నేషనల్ టూర్స్, అన్ని హాలిడే ప్యాకేజెస్ అన్నీ చెబుతూ ఉన్నా 4 నెలలు 5 నెలలు ముందుగా బుకింగ్ చేసుకుంటే ఇవాళ బుక్ చేసుకుంటే ఢిల్లీకి మనకు 10,000 12,000 రూపాయలు టికెట్స్ వస్తాయి. అదే ఏప్రిల్లో బుక్ చేసుకుంటే 25,000 రూపాయలు పెట్టాలి. ఈసారి చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయనేటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తుగా ప్రణాళిక వేసుకోండి. చక్కటి చార్ధామ్ యాత్ర కష్టం లేకుండా వెళ్ళడానికి మీకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి ఏర్పాటుతో చక్కటి ప్లాట్ఫామ్తో మీ ముందుకు వస్తూ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేతగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఈ చార్ధామ్ యాత్రలో ప్రయాణికులందరూ కానివ్వండి, భక్తులు, యాత్రికులు వీళ్ళు ఏ విధంగా వెళ్ళొచ్చు అనే విషయాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.